సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఇన్కే. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఓజీ మూవీ రివ్యూ అనమాట. లిటరలీ గాయ్స్, మూవీ చూసినాక నా చెవులైతే నొప్పిలేస్తున్నాయి. ఆ సౌండ్కి తమనన్న బీజిఎంకి నా చెవులైతే నొప్పిలేస్తున్నాయి అనమాట థియేటర్లో. లిటరల్లీ ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఇక మీరు కంట్లో మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక అందులో ప్రాబ్లమే లేదు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అండ్ అట్లానే మూవీలో మైనస్ పాయింట్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. మూవీలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఎ నా పాయింట్ ఆఫ్ వ్యూగా నాకు సెకండ్ హాఫ్ అయితే స్లోగా అనిపించింది అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ మాత్రం ఉచ్చ కోత. ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా మూవీలో హై సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సుజిత్ అన్న డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ముందు మనం మూవీలో పాజిటివ్స్ మాట్లాడితే మూవీలో మాత్రం మెయిన్గా ఎలివేషన్ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సుజిత్ అన్న డైరెక్షన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ అని అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క సీన్ అయితే ఎరుగా తీసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే అవైతే హై సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మెయిన్గా ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్ ఒకటి తో ఉంటుంది. దాని తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అది ఇంకా తో మస్తు అనిపిస్తుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ సీన్స్ అనిపిస్తాయి మీకు. ఇవి చాలా హై సీన్స్ ఉంటాయి. మెయిన్గా ఫ్యాన్స్కి ఇది ఒక పండగ. మెయిన్గా ఫ్యాన్స్కి ఇది లిటరల్లీ చెప్పాలంటే ఇది దసరా. అంటే దసరా ఫ్యాన్స్కి ముందు వచ్చేసినట్టే, దివాళీ ముందు వచ్చేసినట్టే. ఆ టైప్ ఆఫ్ సినిమా ఇది. ఫ్యాన్స్ అయితే అసలు మెంటల్ అయిపోతారు. ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా చెప్తున్నాను, నేనైతే బట్టలు చెప్పుకుంటాను. నేను ఏదైతే నో డౌట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఫ్యాన్స్ కి అయితే హై ఫీస్ట్ మూవీ ఇది లిటరల్లీ. అండ్ మన నార్మల్ ఆడియన్స్ కి అనిపించచ్చు, కొంచెం అక్కడక్కడ డ్రై అయిన ఫీల్ అనిపించచ్చు. బట్ స్టిల్ మూవీలో హై సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా హై సీన్స్ అయితే కంపల్సరీ ఇస్తాయి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి హై సీన్స్ అయితే రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా. అండ్ ఫ్యాన్స్ కి అయితే పర్టికులర్ గా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తోపు అనిపిస్తుంది. బట్టలు చింపుకుంటారు లిటరల్లీ, నో డౌట్ అలా. అండ్ ఏమంటారు, హీరోయిన్ అయితే అంతా ఆమెదైతే ఇంత ఏం లేదు మూవీలో. అంతా ఆమెకి చెప్పుకోదగా అంత ఎమోషనల్ ఆమెనైతే ఏం వాడలేదు అంత గట్టిగా. ఏదో పేరుకి ఉందంటే ఉందంతే. అండ్ అవసరమే లేదు ఆమె, మన పవర్ స్టార్ చాలు మూవీని నడిపేయడానికి. అండ్ ఇంకో హీరోయిన్ కూడా అవసరం లేదన్నట్టే. అట్లా సినిమా అట్లా వెళ్ళిపోతుంటది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంటది సినిమా. అండ్ ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మూవీలో డ్రాగ్ సీన్స్ ఉన్నాయి గైస్ లిటరల్లీ. సెకండ్ హాఫ్ నాకు పర్టికులర్గా సెకండ్ హాఫ్ ఎందుకు కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయిన ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఎందుకో హై సీన్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఉంటే బాగుండు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది నాకైతే. ఇంకా ఇంకొక 2 సీన్లు ఉంటే ఇంకా 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 బాగుంటది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీకు వస్తుంది, నాకు కూడా వచ్చింది ఇట్లాంటి ఫీలింగ్ అయితే. సో మీరు మూవీకి వెళ్ళాలా వద్దా బ్రో అంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మూవీలో కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ స్టార్టింగ్ 20-25 మినిట్స్ కూడా కొంచెం డ్రాగ్ అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే మీకు తోపు అనిపిస్తుంది. వర్త్ వాచ్ కదా అంటే మీరు వెళ్ళొచ్చు, వర్త్ వాచే వెళ్ళొచ్చు మీరు. మెయిన్ వచ్చేసి తమరన్న బీజియం ఎర్రగొట్టేసిండు. ఒక్కొక్క మ్యూజిక్ కొడుతుంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేచిపోతుంది థియేటర్లో అయితే. పిచ్చెక్కిపోతారు ఒకరొకరు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకైతే అది. సో మీకు చాలా హై ఇస్తుంది తమరన్న బీజియం అయితే. అండ్ సుజిత్ అన్న డైరెక్షన్ కూడా ఒక ఫ్యాన్ బాయ్ చూపించేసిండు పవర్ స్టార్ని ఎట్లా చూపెట్టాలో ఆ విధంగా అయితే చూపించేసిండు. సో ఆయన ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి ఒక ఫ్యాన్ గా అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్స్ కి అయితే మస్తు నచ్చుతుంది. ఒక ఫ్యాన్ బాయ్ గా ఒక ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. సో అదనమాట. సో అండ్ ఓవరాల్ గా నా రివ్యూ వచ్చేసి మూవీకి గుడ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఒక సీన్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ సీన్. ఫైట్ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పోలీస్ స్టేషన్ ఫైట్ అదైతే తోపు అనిపిస్తుంది. చాలా హై ఇస్తుంది మీకు. అండ్ తమన్నా బీజం అయితే ఇంకా హై ఇస్తుంది. అది ఇంకా మీకు హైలైట్ అనిపిస్తుంది. అండ్ డైరెక్షన్ పార్ట్ ఓకే బాగుంది. సుజిత్ బాగానే చెప్పింది చేసిండు. సో వర్త్ వాచ్ అనే చెప్పుకోవచ్చు. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరనమాట. సో మూవీ అయితే చాలా బాగుంది, మీరు వెళ్ళిపోవచ్చు మూవీకి. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే. ఫస్ట్ నా రివ్యూ కూడా నచ్చితే నేను యాజ్ ఎ న్యూ యూట్యూబర్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ మూవీ కంటెంట్ ఎవ్రీ మూవీ అప్డేట్ అయితే మీకు అయితే పెట్టేస్తాను అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఫాస్ట్గా పెట్టేస్తాను. అండ్ జెన్యూన్ కంటెంట్ అయితే ఇస్తాను అనమాట నేను.
అందరిలాగా ఏదో అట్లా కాకుండా పర్ఫెక్ట్ జెన్యున్ కంటెంట్ అయితే నేను మీకైతే ఇస్తాను అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రిగ్రెట్ అవ్వరు మీరు కంపల్సరీ. అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 4.2 అవుట్ ఆఫ్ 5. నేను ఇచ్చేదైతే 4.2 అవుట్ ఆఫ్ 5. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మూవీ అయితే హిట్ కొట్టేసిండు పవర్ స్టార్ ఫైనల్గా. హరిహర వీరమల్లు గయా అండ్ దానికి ముందు ఏది భీమా నాయక్ అన్ని ఉత్త సినిమాలే. దీని ముంగలైతే ఉత్త సినిమాలే లిటరల్లీ. మీరు ఒక్క ప్రాపర్ మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు ఇంకొక కన్సర్న్ ఏంటంటే, మీకు ఇది కొత్త స్టోరీ లాగా ఎక్స్పెక్ట్ చేసుకుంటే తెలియకంటే ఇది ఒక రెగ్యులర్ టెంప్లెట్ టైప్ మూవీ లాగానే ఉంటుంది. ఒక రెగ్యులర్ టెంప్లెట్ కైండ్ ఆఫ్ లోనే ఒక ఎలివేషన్ సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఒక కొత్త స్టోరీ ఇంకో కొత్తగా ఇంకేదో ఉంటుందని మీరైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఒక రెగ్యులర్ టెంప్లెట్ లాగానే అనిపిస్తుంది మీకు మూవీ. ఒక గ్యాంగ్స్టర్, ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఆఫ్ గ్యాంగ్స్టర్ మూవీ లాగానే అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం. సో స్టిల్ మన పవర్ స్టార్ అయితే ఆ గ్యాంగ్స్టర్ స్టైల్లో అయితే మీరైతే చూడొచ్చు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది లిటరలీ. సో అదనమాట, బాగుంటుంది. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా బాగుంటుంది మూవీ అయితే. సో ఇదనమాట ఈరోజు మన ఓజీ మూవీ రివ్యూ అయితే. సో నా రివ్యూ కూడా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ మన ఓజీ మూవీ రివ్యూ షేర్ చేయండి. అండ్ మీరు ఓజీ మూవీకి వెళ్తున్నారా లేదా నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. అండ్ ఎంతమంది ఓజీ మూవీ చూసిరు అండ్ మీకు ఎట్లా అనిపించింది అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి అనమాట. నాకైతే మూవీ అయితే హై ఫీస్ట్ ఇచ్చింది లిటరల్లీ మూవీ. అసలు నెక్స్ట్ లెవెల్, మాటలు లేవు నాకైతే లిటరల్లీ చెప్పిన మాటలు లేవు. అంత బాగుంది మూవీ అయితే. నాకు నేను చెప్పిన చెవులు నొప్పిలేస్తున్నాయని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఆ సౌండ్ మామూలుగా చెవులు నొప్పిలేస్తలేవు నాకైతే. లిటరల్లీ అంతా బాగుంది మూవీ అయితే. సో అదనమాట మూవీ అయితే. సో అది గాయస్ పరిస్థితి. సో మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. మూవీ అయితే చాలా తోగుంది. అండ్ మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. పైసలు బొక్క, టైం బొక్క అయితే మీకు ఫీలింగ్ అయితే రాదు. చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో మూవీకి అయితే వెళ్ళిపోండి, వర్త్ వాచ్ మూవీ. ఎస్ చెప్పుకోవచ్చు, పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు మూవీతోని. సో అదే అనమాట గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు